రావాలి 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 మా కూలీలందరికీ ఇదే ఆహ్వానం. నిజమే, కొత్త కూలీలను ఏర్పాటు చేసుకుంటారంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెళ్తారంటరా? వెళ్ళండి, మంచి మంచి జీతాలు ఇస్తారు. మీ చేత కూలి పని ఊడిగా మొత్తం చేయించుకుంటారు. అంటే ఏం లేదురా, తాడేపల్లి కోటలో అదే తాడేపల్లి కొంపలో మన సజ్జలు ఉన్నాడు కదా, అదేనే మన జగన్ రైట్ హ్యాండ్. ఆ క్యాండిడేట్ పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు కోట నుంచి, తాడేపల్లి కోట నుంచి. అయితే ఏమంటాడంటే 7 నియోజకవర్గాల్లో కూడా జాప్యం జరగకుండా పార్టీ కమిటీలు వేసేద్దాం అంటున్నాడు. ఈ విషయం ఏం చెప్పట్లేదు, ఏకంగా జగన్ చెప్పాడంట. సమస్య లేదు అసలు, నో మోర్ అని చెప్తున్నాడు. కమిటీలపై సీరియస్గా దృష్టి పెట్టాలి, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలి, పార్టీ ముఖ్య నేతలతో సజ్జల. ఒరే, నాకు అర్థంగా కలుగుతాను, 5 ఏళ్ళు అధికారం ఇస్తే యువతను గంజాయికి బానిసలుగా మార్చి, రేపులు దాడులు దౌర్జన్యాలు మద్యానికి బానిసలుగా మార్చి దరిద్రంగా వేశారా రాష్ట్రాన్ని, యువతని. వాళ్ళకి కనీసం పట్టుమని ఉద్యోగాలు కూడా తేకుండా అవినీతి దండాలు నడుపుకుని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసారు మీరు. ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీలు వేయాలి, కొత్త కమిటీలు త్వరగా కంప్లీట్ చేశారంటున్నారు. కొంచెమన్నా మనసాక్షి ఉందరా మీకు? ఎంతసేపు మీరు సంపాదించుకుంటాం, మీరు బాగుపడతానా? అంటే ప్రజలు, యువత, వాళ్ళ భవిష్యత్తు, ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు ఏం పట్టవా మీకు? మళ్ళీ కొత్త బానిసలు పోగేస్తున్నారా? కొత్త పచ్చగాలను పోగేస్తున్నారా? మీరు పారేస్తున్న చిల్లరకే, మీరు ఇస్తున్న జీతాలకే కూలీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంటికి కాపలాగా కట్టేసిన కుక్కలు ఉంటాయి గేట్ దగ్గర, అలా ట్రీట్ చేస్తున్నారన్న మీరు. అభిమానమో, కులాభిమానమో, మతంపై అభిమానమో ఏం చచ్చిందో తెలియదు కానీ మీరు మాట్లాడితే బైబిల్ బట్టు తిరుగుతూ ఉంటారు. పాప మా బైబిల్ నమ్ముకున్న మతం వాళ్ళందరూ మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు. మాట్లాడితే కులం తోకలు తగిలి తిరుగుతూ ఉంటారు. ఆ కులం వాళ్ళంతా మీరు మా కుల ఉద్ధారకులు అనుకుంటున్నారు. ఏం దరిద్రంగా ఇది, ఏం చేద్దాం అనుకుంటున్నారా రాష్ట్రాన్ని? పనికి మాలిన నిలవాలా? ఛీ, ఇంతకన్నా దరిద్రమైన నీచమైన రాజకీయాన్ని వైఎస్ఆర్ ఏమైనా కూడా చూడలేరు జనాలు. మీ అంత నీచమైన రాజకీయం అయితే చేయలేదు ఆయన. ఏమో ఏం దరిద్రమో, ఇంకా కొత్త పర్సంటేజ్ ఆఫ్ జనాలు మీ వెనకాల తిరుగుతున్నారు. వాళ్ళ కర్మ కాలిపోయే వరకు, వాళ్ళ కుటుంబాలు చిన్నబిన్నం అయిపోయేంత వరకు మిమ్మల్ని నమ్ముతూనే ఉంటారు. ఎవరి కర్మకి ఎవడ బాధ్యత చెప్పు. అది ఉన్నా మరి.